మహారాష్ట్ర షోలాపూర్లో వృద్ధ దంపతులకు జన్మించాడు. చాలా ఆలస్యంగా సిద్ధప్ప అని పేరు పెట్టుకున్నారు. సిద్ధప్పకు 6-7 సంవత్సరాల వరకు మాటలు రాలేదు. సిద్ధప్ప తన తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఒక ముసలాయన అతని వద్దకు వచ్చి తన పేరు మల్లయ్య అని, శ్రీశైలం నుండి వచ్చానని, తనకు ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టమని అడిగాడు. సిద్ధప్ప ఇంటికి వెళ్ళి అమ్మతో అన్నము పాయసం వండించుకొని మల్లయ్యకు పెడదామని వచ్చి చూసేసరికి మల్లయ్య కనిపించిన చోట లేడు. మల్లయ్య కోసం చుట్టుపక్కల వెతికాడు. ఒక భక్త బృందం వెళ్తుంటే వాళ్ళని అనుసరించాడు. శ్రీశైలం వెళ్ళిపోయాడు. శ్రీశైలం ఉంటాడని భక్త బృందం చెప్పారు. భక్తుల్ని మల్లయ్య ఏడి అన్న ప్రశ్నకు భక్తులందరూ శ్రీశైలం మల్లికార్జున్ని చూపించి ఇతనే మల్లయ్య అని సమాధానం చెప్పారు. మల్లయ్య మనిషి కానీ శివలింగం కాదు, అది మల్లయ్య కాదన్న బాధతో తాను తెచ్చిన పాయసంతో సహా కోనేటిలో పడిపోదామని విరక్తితో ఆ సిద్ధప్ప నీటిలో దూకబోయాడు. మల్లికార్జున స్వామి ప్రత్యక్ష అయి సిద్ధప్పను రక్షించాడు. తరువాత ఆ కొలనుకి సిద్ధరామప్ప కొలను అని పేరొచ్చింది. తిరిగి షోలాపూర్ వెళ్ళిపోయి మల్లికార్జున స్వామికి ఆలయం నిర్మించి చెరువును కూడా పక్కన తవ్వించాడు తన స్వశక్తితో సిద్ధప్ప. ఆ చెరువులో మట్టి తన దోసెటి నిండా తెచ్చి భక్తుల చేతిలో వేస్తుంటే బంగారు కణికలు కనిపించేవట. భక్తుల వారి అదృష్టాన్ని బట్టి చేతుల్లో ఆ బంగారం కనిపించేది. తాను తవ్వించిన చెరువులో సమాధి మందిరం నిర్మించుకొని సిద్ధప్ప ఆఖరిసారిగా శివుణ్ణి ధ్యానించుకొని శివుడి ఆజ్ఞ తీసుకొని తాను సజీవ సమాధి చెందాడు. మనం షోలాపూర్లో సిద్ధరామేశ్వర టెంపుల్, ఆయన సజీవ సమాధి మందిరం, ఆయన నిర్మించిన ఆలయం, ఆయన తయారు చేయబడ్డ కోనేరు అన్నీ దర్శించుకోగలం.